కీర్తి 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 మెల్లిగా. ఏంటి హరీష్ ఇదంతా? ఐఎమ్ సారీ బేబీ, నీకు తోడుండాల్సిన టైంలో ఇలా ఇరుక్కున్నాను. అప్పులు తీరిపోతాయని ఆశపడ్డాను, కానీ ఎంత దూరం వస్తుంది అనుకోలేదు. మధ్యలో ఆ సౌపర్ణిక వాళ్ళు వచ్చి తులసిని నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు తప్ప నేనే తప్పు చేయలేదు బేబీ. నాకంతా తెలుసు హరీష్. కానిస్టేబుల్, నువ్వేం టెన్షన్ పడకు. అన్నయ్య తులసి నిన్నెలాగైనా బయటికి తీసుకొస్తారు. నా గురించి నాకే బాధ లేదు కీర్తి. నా బెంకంతా మీ ఇద్దరి గురించే. నువ్వు మన బిడ్డ కోసమైనా సరే ధైర్యంగా ఉండాలి. అన్నయ్య తులసి కలిసి నువ్వు నిర్దోషివని నిరూపించే ఎవిడెన్స్లు సంపాదించారు. అవి కోర్టుకి సబ్మిట్ చేశామంటే నువ్వు హ్యాపీగా ఇంటికొచ్చేస్తావు. సార్, ఎవరు లోపల? హరీష్ కోసం లాయర్ గారు వచ్చారు సార్. లాయరా? మరి లాయర్ అయితే వాళ్ళిద్దరు అంత క్లోజ్గా ఎందుకున్నారు? పక్కన సిద్ధు వాళ్ళు ఎందుకున్నారు? ఏదో జరుగుతుంది. వెంటనే బసవరాజు గారికి చెప్పాలి. We are a family now. నువ్వు నిర్దోషివని నిరూపించే ఎవిడెన్స్లు సంపాదించారు. అవి కోర్టుకి సబ్మిట్ చేశామంటే నువ్వు హ్యాపీగా ఇంటికొచ్చేస్తావు. సరే బేబీ, మన బేబీని జాగ్రత్తగా చూసుకో. ఎటో తెలుసుకోలేకపోతున్నానయ్యా. కానీ ఒకటి మాత్రం నిజం సార్, వీడి పోతే మీరింకో మంచి ఎన్ఆర్ఐలను తెచ్చుకోవచ్చు. కానీ సిద్ధు విషయంలో అలా కాదు కదా. పైగా రేపు సిద్ధు అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే గనక మీ రాజకీయ జీవితానికి కూడా పెద్ద దెబ్బ అవుతుంది. అదే నిజమే. అందుకే సార్, ఎక్కువగా ఆలోచించకుండా మీరు అనండి, ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. సార్, టైం లేదు, త్వరగా తేల్చండి. నా మాట విని మీ కొడుకుని కాపాడుకోండి సార్. సరే, అలాగే కాని చేసే. లేదన్నా, నేను ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. అన్న ఒక్కసారి నా అర్జెంట్ కాల్ అన్న, ప్లీజ్ అన్న, ఒక నిమిషం ఉండు. ప్లీజ్. మళ్ళీ చేస్తాను. హలో, ఎవరు? హలో హలో తులసి, నేను హరీష్ అనేనమ్మా. అన్నయ్య, అమ్మా
నన్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయబోతున్నారమ్మా. అన్నయ్య ఏంటి నువ్వు అనేది? నేను చెప్పేది నిజమేనమ్మా. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను కండిపేట రోడ్ నెంబర్ 45లో ఉన్నానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడమ్మా. సరే అన్నయ్య, నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆయనకి చెప్పినా మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటారు. నేను ఎలాగైనా అన్నయ్యని కాపాడుకోవాలి. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు? జానుకి ఫోన్ చేద్దాం. హలో జాను, హరీష్ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు. హరీష్ అన్నయ్య ఇందాక నాకు కాల్ చేశాడు. తననెవరో ఎన్కౌంటర్ చేయబోతున్నారని చెప్పాడు. నువ్వు తొందరగా రా జాను, నాకెందుకో భయంగా ఉంది. అదే నేను గండిపేటలో ఉన్నా. రామాలయం వీధి దగ్గరికి రా. అవునా? త్వరగా రా జాను. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను.